మనం బయట చేర్చుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి టెస్ట్ అన్ని కూడా వారు ఫ్రీగా అందరూ పాల్గొని డాక్టర్ షఫీ గారు కార్డియాలజిస్ట్ వారు అందరికీ ఉచిత పరీక్షలు చేస్తారని తెలియజేస్తున్నారు. మీ అందరికీ చాలా ఆలస్యం ఆహ్వానించిన కమిటీ పెద్దలకు మరియు సమయంలో సీనియర్ పాస్టర్ గారు మేడం గురించి ఒక మాట ప్రార్థన చేస్తారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము పుప్పాలగుట్ట మీదకి ఈస్టర్ పండుగ సందర్భంగా ఈస్టర్ ఆ గుట్ట పైన సెలబ్రేషన్ చేస్తున్నారని ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. ఎప్పుడూ ఆ గుట్ట పైనకి వెళ్ళలేదు. చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడని కూడా మంచిగా స్టెప్స్ అలా మంచిగా ఉన్నాయి. సో ఇదే ఒక మెమరీగా ఉంటుందని వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీలైనంత వరకు వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అదే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ ఇప్పుడు కొత్త వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి వీడియో వరకు చూడండి. మీరు ఈస్టర్ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము, అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ధనము పదవి చూపించడం జరుగుతూ ఉంది. అంటే ఇంత గొప్ప సందేశం ఈ ఈస్టర్ పండుగలో ఉంది అని చెప్పడానికి మరి మనమందరం కూడా ప్రతి ఈస్టర్ పండుగ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. గతంలో కూడా నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సిబిసి చర్చ్ అనేది చాలా మంత్రిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి నేను ఇంకా చాలా చేయవలసి ఉంది. అందులో మరి మీ చర్చ్ విషయంలో మళ్ళీ మీరు అడగక ముందే మరి బాబ్జీ గారు అన్నట్టుగా ₹1,00,00,000 మంజూరీ చేస్తే మరి మాకు కన్స్ట్రక్షన్ వద్దు, మాకు సౌండ్ సిస్టమ్ కావాలి అంటే నిజంగా అంత పెద్ద చర్చ్కు నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు మరియు మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పాస్టర్ గారు మరి అంతిమ సంస్కారం కోసం అని చెప్పి ముస్లిమ్స్ కి ఒక మేము ఇచ్చిన ఏదైతే ఉందో ఆఖరి సఫారీ అంటారు, అది మా చైతన్య ఏదో రథం అంటారు మా దాంట్లో. మరి మీరేమంటారో తెలీదు, ఒకటి ఇవ్వమని అడుగుతున్నారు. తప్పకుండా మురళి గారి దృష్టికి తీసుకెళ్లి మరి దాని విషయంలో మనం హెల్ప్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చేది ఆయన, నేను మాట ఇవ్వడం నా వంతు, కానీ డబ్బులు ఇవ్వడం ఆయన వంతు. 100% మన సెక్రటరీ గారు కూడా, మీరు కూడా, సాల్మన్ గారు ప్రెసిడెంట్ గారు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. మరి అందరూ నిజంగా కమిటీ వచ్చినాక చాలా కష్టపడుతూ అభివృద్ధి చేస్తా ఉన్నారు. అందులో ఇది కూడా అడిగారు. 100% ఎందుకంటే అనేది ఒక మంచి కార్యక్రమం, తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నారు. ఈ సమయంలో సీనియర్ పాస్టర్ గారు మేడం గురించి ఒక మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో స్థానిక 18th డివిజన్ కార్పొరేటర్ గారు వస్కల బాబు గారు, స్థానిక కార్పొరేటర్ గారు వెళ్ళినా కూడా మీ సన్నిధ్యమని ఇంకా ఉన్నతమైన స్థితిలో వాళ్ళని హెచ్చరించమని యేసు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
కొద్ది నిమిషాల్లో మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సంఘ ప్రకటనలో గమనించండి. ప్రప్రథమంగా మనము ఆహ్వానించగానే మనం అందరం ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన వాక్యాన్ని అందిస్తున్నటువంటి దైవజనుడు పాస్టర్ బెంజమిన్ శాస్త్రి అలాది హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారు మన మధ్యలో లేనప్పటికీ వారు అసలు 35 మినిట్స్ మాత్రమే వారు మెసేజ్ ఇచ్చినారు. వారు హైదరాబాద్ లో వారి సంఘంలో తిరిగి మెసేజ్ ఇవ్వడం త్వరగా వెళ్ళిపోయినారు. 2 గంటలు చెప్పిన దానికంటే 30 నిమిషాల వాక్యము వండర్ఫుల్ మెసేజ్, రియల్లీ అప్రిషియేట్ అండి. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దయచేసి మినిస్టర్ గారు వెళ్తుండగా అందరు సహకరించండి. అక్కడ చేర్చుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి టెస్ట్లను కూడా వారు ఫ్రీగా అందరూ పాల్గొని బెనిఫిట్ కావాల్సిందిగా కోరుచున్నాను. డాక్టర్ షఫీ గారు కార్డియాలజిస్ట్ వారు అందరికీ ఉచిత పరీక్షలు చేస్తారని తెలియజేస్తున్నారు. మీ అందరికీ చాలా ఆలస్యమైనప్పటికీ ఎంత బాగుంది. ప్రకాష్ ఎస్ఆర్ బబిత ఈ బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన కుమారుడు సిలువేరి జస్సూరున్ మోజెస్ గా నామకరణం చేస్తున్నాం. దేవుడు ఈ కుమారుని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా సుంచు సురేందర్ దయామణి ఈ బిడ్డలకు దేవుడు అనుగ్రహించే కుమారుడు. ఈ కుమారుని నామకరణం సుంచు శిరీష్ శ్యామ్ గా నామకరణం చేస్తున్నాం. దేవుడు ఈ కుమారుని దీవించును గాక. వీడియో ఎన్ని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి మంచి వీడియోతో మేము ఉంటాం. అంతవరకు బై, టేక్ కేర్.